గురువుగారు, కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరం కర్కాటక రాశి అంటే 4వ రాశి, 12 రాశులు 4వ రాశికి మిశ్రమ ఫలితాలు అంటాం. అంటే పూర్తిగా అటు శుభమని చెప్పలేం, పూర్తిగా అశుభమని చెప్పలేం, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే విశ్వావసునామ సంవత్సరం అన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవు, చాలా హాయిగా సాగిపోయేదే విశ్వం అంతా విశ్వాన్ని అందులో ఉంది వేరు కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరం వన్ ఆఫ్ ది బెస్ట్. 60 సంవత్సరాలు ఉంటాయి తెలుగు సంవత్సరాలు, ఇది 39వ సంవత్సరం, 39వ నెంబర్ ఈ విశ్వావసు డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఇక కర్కాటక రాశిలో 3 నక్షత్రాలు అంటే 3 నక్షత్రాలకు సంబంధించి మాట్లాడుకుంటే పునర్వసు ఆఖరి పాదం 4వ పాదం, అదే రకంగా పుష్యమి 1, 2, 3, 4 పాదం, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఇందులో ఉంటాయన్నమాట. అయితే ముందుగా మనకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయినటువంటి ఆదాయం, వ్యయం, అలాగే ఏం చెప్తాం, గౌరవం, అవమానం, రాజపూజ్యం, అవమానం గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 8, అచ్చంగా 8, వ్యయం 2, సేఫ్, వెరీ సేఫ్. అలాగే రాజయోగం 7, అవమానం 8. ఇందులో కూడా పెద్ద ఇబ్బంది ఏం పడక్కలే, 50-50గా సుమారుగా 7, 8 కంటే బాగుంటుంది. ఆదాయం మటుకు 8 ఉండడం వల్ల వీళ్ళు ప్రశాంతంగా ఆదాయం ఉంటే ఇప్పుడున్న కాలానికి చాలా బాగుంటుందని చెప్పాలి. అప్పుల్లో పడరు, అంతవరకు గ్యారంటీ. ఇక పునర్వసు నక్షత్రం అంటే ఇప్పుడు మన విధానంలో ఇవాళ మనం అవలంబిస్తున్న విధానంలో నక్షత్ర ప్రకారం ఆ యొక్క రాశిలో ఉండే నక్షత్రాలు ఆ పాదాలు బట్టి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, అలాగే వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఏది తీసుకుంటే మంచిది అనేది మనం నక్షత్రపరంగా విడివిడిగా మనం చర్చించుకుంటున్నాం. ఇక దానికి డీప్గా వెళ్ళి ఏదో అయిపోతుంది అని ఏదో చూపించి మనం భయపెట్టే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఈ పంచాంగం దారి చూపించాలే తప్పితే వాళ్ళ నడక ఆపేయకూడదు. కాబట్టి ఇప్పుడు పునర్వసు 4వ పాదం కర్కాటక రాశిలో వచ్చింది కాబట్టి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మనం చెప్పుకుందాం. వీళ్ళకి ఈ సంవత్సరం అనవసరంగా ప్రయాణాలు తగులుతాయి, ఇదొక పరిస్థితి. దానివల్ల ఆ ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి, శ్రమ పెరుగుతుంది. ప్రయాణం అంటే దానికి ఒక పర్పస్ ఉండాలి కదా, వీళ్ళకి అలా ఏమీ లేకుండానే ఏదో ఒక అనవసర ప్రయాణం తగిలే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఖర్చు పెరుగుతుంది, శ్రమ పెరుగుతుంది. ఇక ఇంకోటి ఏంటంటే వీళ్ళు పాపం అనుకుంటారు, ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు ఏమనుకుంటారంటే ఆఖరి పాదం వాళ్ళు అందరితో స్నేహంగా ఉండాలి, అందరితో ఇప్పటిదాకా ఎలా ఉన్నా ఇప్పటి నుంచి చాలా బాగుండాలని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ అవతల నుంచి సానుకూలత ఉండదు. వీళ్ళు మంచి ఇంటెన్షన్తోనే ఉంటారు. కానీ ఈ మన విశ్వావసునామ సంవత్సరంలో ప్రతి సంవత్సరం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి సంవత్సరం ఇంగ్లీష్ సంవత్సరం, తెలుగు సంవత్సరం మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇవాళ ఈ ఉగాది నుంచి ఇలా ఉందా అలా ఉందా అని అనుకుంటూ ఉంటాగా. అలాగే అందరితోనూ స్నేహధర్మంగా ఉండాలని పాపం అనుకుంటారు. కానీ వాళ్ళు అనుకున్నటువంటి సానుకూలత మటుకు ఇక్కడ లభించే అవకాశం లేదన్నమాట, అటు సైడ్ నుంచి తీసుకుంటే కనుక. అలాగే అంటే ఇతరులకి అంటే ఫ్రెండ్స్ని కాదు, బయట వాళ్ళు ఎవరికైనా ఏదైనా సహాయం సహకారం చెయ్యాలి అని కూడా అనుకుంటారు వీళ్ళు. స్నేహం ఒకటే కాదు, సహాయ సహకారాలు అందించాలి ఇలా ఏంటి అని అనుకున్నా కూడా బెడిసి కొడుతుంది. వాళ్ళు సహాయ సహకారాలు తీసుకుని వీళ్ళని అవమానపరచడమో, తీసుకోకుండా నువ్వు చేసి ఎంత బోడి అనడమో అలా చేసి వీళ్ళ మాటని కొట్టి పడేస్తారు. వీళ్ళు మంచికి వెళ్తే ఒక రకంగా చెడు ఎదురయ్యే పరిస్థితులు ఇప్పుడు ఈ సంవత్సరం కనపడుతుంది. కాబట్టి ఎంత అదుపులో ఉంటే వీడు అంత మంచిది. ఉద్దేశాలు మంచివే, కానీ ఈ గ్రహ ప్రభావాల వల్ల వీడికి ఇటువంటి బెడిసి కొట్టే అవకాశం ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదం వాళ్ళకి మనకి ఇక్కడ కనపడుతుంది. అదే రకంగా వీళ్ళకి ఒక మంచి పాజిటివ్ పాయింట్ ఉంది, వీళ్ళు ఏ శుభకార్యాలకు ప్రయత్నం చేసినా అలవోకగా అయిపోతాయి. మరి ఒక కీడున్నప్పుడు ఒక మేలు కూడా ఉండాలిగా. వీళ్ళు శుభకార్యాలకు తలపెడితే సరదాగా తలపెట్టినా కూడా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ సంవత్సరం శుభకార్యాలకు సై అంటే సై అన్నట్టుగా ఆ గ్రహాల అనుగ్రహం ఇస్తాయన్నమాట. శుభకార్యాల విషయంలో వీళ్ళు ఎన్నైనా ఆలోచించి ఎన్నైనా చేసేసుకోవచ్చు, ఆలోచించడం ఏముంది. అలాగే వీళ్ళు చాలా జాగ్రత్తగానే ఉంటారు పాపం. కానీ వీళ్ళు ఆశించిన ఫలితాలు ప్రతి ఒక్కరు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యే అవకాశం కనపడట్లేదు. నష్టపోతానని కాదు, మనకి ఇలా వెళ్ళాలి ఇలా ఆశించిన ఫలితాలు పూర్తిగా దొరకపోవచ్చు, సంపూర్ణంగా రాకపోవచ్చు. ఈ పునర్వసు 4వ పాదం వాళ్ళకి ఈ పరిస్థితి మనకి ఎదురవుతుంది. ఇక
పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కూడా కర్కాటక రాశిలోకే ఉంటాయి కదా. ఈ పుష్యమి 1, 2, 3, 4 పాదాలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో ఇప్పుడు మనం చెప్పుకుందాం అన్నమాట. వీళ్ళకి చాలా విచిత్రమైన టైం అనమాట, విచిత్రమైన కాలం అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ విశ్వావసునామ సంవత్సరం వీళ్ళు అదో రకమైనటువంటి విచిత్రమనంగా ఇటువంటి కాలమాన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఏంటంటే వీళ్ళకి తెలియకుండానే కాలక్షేపం అయిపోతుంది, సమయం అంతా వృధాగా పోతుంది. వృధా కాలక్షేపం అంటామే టైం బేస్డ్ ప్రాసెస్ లాగా వీళ్ళు అనుకోకుండా కాలక్షేపం జరుగుతుంది. కాబట్టి కాలానికి అనుగుణంగా వీళ్ళు కాలాన్ని అదుపులో వీళ్ళు ఉండాలి. లేదంటే మొత్తం సమయం అంతా ఉత్తినే ఇప్పుడు ఇది చైత్రం వెళ్ళింది, తర్వాత వైజాగ్ వెళ్ళింది, వైజాగ్ తర్వాత ఇది వెళ్ళింది, అది వెళ్ళింది, భాద్రపద అన్నట్టుగా ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా బాగున్నప్పటికీ కూడా వృధా కాలక్షేపంతో పోయే అవకాశం ఉంది. కాబట్టి కాలానికి చాలా గౌరవించి సమయాన్ని వృధా చేసుకోకుండా పర్టికులర్గా ఈ పుష్యమి 1, 2, 3 నక్షత్రాలు కాలమే దేవుడిలాగా గడపాలి. ప్రతి క్షణాన్ని వదులుకోకుండా గడపాల్సినటువంటి సమయం ఇది. అందుకే ఇందాక విచిత్రమైనటువంటి కాలం అని చెప్పడం జరిగిందనమాట. అలాగే వీళ్ళ ఆలోచనకు పొంతన ఉండదు. వృత్తి విషయాల్లో కానీ వీళ్ళు ఒకటి అనుకుంటారు, అక్కడ జరిగేది ఒకటి. ఆలోచించేది ఒక విధానంగా ఆలోచిస్తే, తూర్పు వెళ్దామని ఆలోచిస్తే వీళ్ళు వెళ్ళేదేమో పశ్చిమానికి. అంటే వీళ్ళ ఆలోచనలో సారూప్యం ఉండదు అనమాట. ఒకటి ఆలోచించి ఒకటి చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒక రంగం వాళ్ళకి విద్యారంగం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అలాగే వ్యాపారస్తులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆలోచనలో సారూప్యత లోపించే అవకాశం ఉంది. అందుకే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇది ఒక విచిత్ర కాలమే. ఒక రకం వీళ్ళ పరిస్థితి వరకు తీసుకుంటే విచిత్ర కాలంగా ఉంటుంది. అలాగే కుటుంబ సమయంలో కూడా వీళ్ళు ఏంటంటే ఫీల్ అవుతారు, మన కుటుంబం పట్ల చాలా గౌరవంగా ఉన్నాం, గౌరవప్రదంగా ఉన్నామని కూడా అనుకుంటూ ఉంటారు ఈ పుష్యమి 1, 2, 3 పదాలు. కానీ అక్కడ సందర్భానుసారంగా ప్రవర్తించలేకపోతారు. ముందు అనుకున్నది మంచిది అనుకుంటారు ఎందుకంటే ఆలోచనలు సరిగా ఉండవని చెప్పాగా, ఆచరణలో తేడా వచ్చేస్తుందని చెప్పాం కదా. అలా ఉండకుండా ప్రతి విషయంలోనూ జాగ్రత్తతో ఉండాల్సిన తరుణం అనమాట. ఒకవేళ ఎలా ఉండాలో తెలియకపోతే మౌనంగా తటస్థంగా ఉండిపోవడమే మంచిది. ఏదో చేద్దాం ఏదో చేస్తే అయ్యవారిని చేస్తే కోతి బొమ్మ వచ్చిందంటే ఏదో సామెత చెప్తారు, అలా ఉండకూడదు. అంటే ఈ రకంగా ఆలోచనలో సారూప్యత ఉండదు. అదే రకంగా ఇందాక చెప్పుకున్నట్టుగా వీళ్ళ యొక్క ఏదైనా చేద్దామన్నా కూడా ఎదురవుతాయి అన్నమాట, సమస్యలు వీళ్ళకి ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి వచ్చే ఇబ్బందులు ఏమిటి, మన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కూడా ఇక్కడ చెప్పుకుందాం. వీళ్ళకు మిశ్రమ కాలం అని చెప్పాను, కర్కాటక రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, మిశ్రమ కాలం అనుకుంటే ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకు కూడా 50-50గానే ఈ విశ్వావసునామ సంవత్సరం ఫలితాలు కనబడుతున్నాయి అన్నమాట. ఎందుకంటే వీళ్ళకి స్థాన చలనాలు అంటాం, అంటే ట్రాన్స్ఫర్లు, ఒక ఊరి నుంచి ఒక చోట ట్రాన్స్ఫర్ అవ్వడం. అంటే ట్రాన్స్ఫర్స్ అంటే ఉద్యోగస్తులు ఉంటుంది, ఉద్యోగస్తులు అక్కర్లేదు, మామూలు వ్యాపారస్తులు కూడా ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ బిజినెస్ పెట్టి నెక్స్ట్ ఇయర్ వైజాగ్ పెట్టుకోవచ్చు కదా, ఇక్కడ ఇంకా బాగా డెవలప్ అవుతుంది అనుకుంటారు. కాబట్టి ఏదో రకమైన స్థానచలనం అన్ని రకాల వాళ్ళకు కూడా కనపడుతుంది. ఇప్పుడు వ్యవసాయం ఇక్కడ చేద్దాం అనుకుంటే ఎందుకు నిజామాబాద్లో 100 ఎకరాలు తీసుకుని అక్కడ చేసుకోవచ్చు కదా అనుకుంటాడు రైతు. అలాగే అన్ని రంగాల్లో వాళ్ళకు కూడా స్థానచలనం కనపడుతుంది. 90% ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి, పర్టికులర్గా కర్కాటక రాశిలో ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి స్థానచలనం అనేది స్పష్టంగా కనపడుతుంది. అలాగే ఈ ఆశ్లేష నక్షత్రంలో వాళ్ళ సంతానం ఉంటారు కదా, ఆ పిల్లల వల్ల వీళ్ళకి మానసికమైన చికాకులు ఏర్పడుతూ వాళ్ళు ఏదో తలనొప్పులు సృష్టిస్తారు పిల్లలు. దీనికి ప్రతిదానికి ఒక లింక్ ఉంది, ఒక గ్రహ ప్రభావం వల్ల ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం అవి అంత లోతుగా వెళ్ళట్లేదు, చర్చించట్లేదు. కాబట్టి పిల్లలతో తరచుగా చికాకులు వచ్చే అవకాశం ఈ ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలో ఎదురయ్యే అవకాశం మనకు కనబడుతుంది. అలాగే ఇప్పుడు ఈ కుటుంబ పరిస్థితుల్లో కానీ, సంఘంలో పరిస్థితులు కానీ, చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళకి నచ్చని అంశాలు, నచ్చని సందర్భాలు ఎక్కువగా ఎదురవుతాయి అన్నమాట. ఇందాకనే కర్కాటక రాశిలో కొంచెం మిశ్రమంగా ఉంది అని అనుకున్నాం. శుభప్రదంగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి చికాకులన్నీ, అంటే ఆర్థికపరంగా మనకి అప్పుల్లో పడడం అలాంటివి ఏం లేదు, అనారోగ్య సమస్యలు ఏం కనబట్టలేదు. ఇప్పుడు చెప్తున్నాం కదా, మనకు జరిగినవి జరగడంలో చూస్తే వీడు అనుకున్నది జరగకపోతే మనకి ఎక్కువగా ఈ బాధ అనిపిస్తుంది కదా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగానే ఉండాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇక కర్కాటక రాశి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఈ నక్షత్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలాగే కొన్ని విడివిడిగా కూడా మన నక్షత్రం బలాలను బట్టి వాటిని బట్టి కూడా మనం చూసాం. కాబట్టి ఇక్కడ ఇందులోకి వస్తే దుర్గా స్తోత్ర పారాయణం, ఈ చికాకులకి వాటికి పోవాలంటే దుర్గా అమ్మవారు, కనకదుర్గా, దుర్గా అమ్మవారిని దుర్గా సప్త శ్లోకి అని కానీ,
దుర్గా ద్వాత్రింశ నామావళిని కానీ, అంటే రాహు కొంచెం చికాకు పెడతాడనమాట. దానికి అధిష్టాన దేవత దుర్గాదేవి. దుర్గాదేవి. కాబట్టి దుర్గని నిత్యం కొలిస్తే ఈ చికాకులు ఉండవు ఏముండవు, చాలా అమ్మవారు అన్నీ అలా తీసేసినట్టు తీసేస్తుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరం వాళ్ళల్లో పాజిటివ్ పాయింట్స్ అన్నీ బాగా ముందుకు వెళ్ళి వాళ్ళ జీవితం సజావుగా సాగుతుంది. అలాగే ఇక్కడ శివాలయానికి వెళ్ళి సాయంత్రం సమయంలో ప్రదక్షిణాలు, కనీసం శివుడికి 11 అంటే ఇష్టం, ఏకాదశం అంటే ఆ 11 ప్రదక్షిణాలు చేస్తే కూడా, పర్టికులర్గా సోమవారం కుదిరితే ప్రతిరోజు లేదా పుణ్యతిథుల్లో వెళ్ళి చేస్తే కనుక కూడా ఈ కర్కాటక రాశి వారికి వాళ్ళకు ఉన్నటువంటి గ్రహదోషాలు కానీ దుష్ప్రభావాలు కానీ పోయే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చెప్తే వీళ్ళకి అనుకూలతలే ఎక్కువ. మిశ్రమ ఫలితాలని చెప్పేవని మనం కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. దుర్గాదేవిని కొలవాలి, అలా పరమేశ్వరుడికి ప్రదక్షిణాలు ఇష్టం కాబట్టి ఆ ప్రదక్షిణాలు చేస్తే ఇటువంటి చిన్న చిన్న పరిష్కార మార్గాల ద్వారా వాళ్ళకి ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందుల్ని అలా తేలికపరిచే అన్నమాట. ఈ భగవంతుడు తేలికపరుస్తాడు, తీరుస్తాడు. కాబట్టి కర్కాటక రాశి వారికి అంతా శుభమే జరుగుతుంది, అందులో సందేహం ఏమీ లేదు.